6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 24వ తారీఖులుగా అయితే నవంబర్ 30వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి యందు కుజుడు, కన్యా రాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు రవి బుధుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు ధనురాశి యందు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహువు ఉండగా చంద్రుని యొక్క సంచారము సింహరాశిల గాయతూ వృశ్చిక రాశి వరకు ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య 2. లాభస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నటువంటి చంద్రబలం, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది. ప్రత్యేకంగా గురుడు వక్రించినటువంటి ఫలితాలు, అర్ధాష్టమ కుజుని తాలూకు వ్యతిరేక ఫలితము, అష్టమ రవి తాలూకు వ్యతిరేకమైన ఫలితము, వ్యయరాహు యొక్క స్థితిగతులు, ఈ 4 ప్రధానమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఇందులో ఒక్కొక్క గ్రహం గురించి చూసినట్టయితే ఈ వారంలో ప్రత్యేకించి పంచమ చంద్రుడితోటి వారం ప్రారంభమవుతూ ఉన్నది. ఈ పంచమ చంద్రుడు కొంత మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తారు, బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద స్పష్టతని ఇవ్వరు. ఇక గురుగ్రహం ప్రత్యేకించి కోపాన్ని పెంచుతూ ఉంటారు. పై అధికారుల దగ్గర మనం ఎందుకు తగ్గి ఉండాలి, మన ఆత్మాభిమానాన్ని లేదా మనకు ఉండేటువంటి విలువల్ని ఎందుకు మనం తగ్గించుకోవాలి అనేటువంటి ఒక ధోరణి పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారు ఎంతటి వారైనా సరే వారిని తిరిగి ప్రశ్నించి తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. నిజానికి అది ఎంత మాత్రము కూడా ఇప్పుడు మంచిది కాదు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో దుర్దోష శత్రు సంవాద, అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం కానీ వ్యయంలో ఉండేటువంటి రాహువు కానీ అనవసరమైనటువంటి తగువులు, లేనిపోని ఆవేశము, లేనిపోని కోపావేశాలతోటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని తగ్గించుకునేటువంటి అవకాశాన్ని, ఇక్కడ స్వయంకృతాపరాధాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఎంతసేపు కూడా మీకు కొంత ఇబ్బంది కలిగిన చోట తగ్గి ఉండండి, లేదా కొన్ని సందర్భాల్లో ఎవరైనా మిమ్మల్ని కావాలని ఒక మాట అన్నా కూడా, మీ మీద లేనిపోని నిందారోపణలు చేసినా కూడా మిమ్మల్ని మీరు ఒకంత శాంతపరుచుకొని మౌనంగా ఉండి ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలి తప్పితే, కొంత గొడవపూరితమైనటువంటి ధోరణిలో కనుక మీరు ముందుకు వెళితే కొంత ఇబ్బంది పడతారు. అటు పై అధికారులతో కానీ, తోబుట్టువులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి. ఇది ఈ వారం ప్రధానమైనటువంటి సూచన. అలాగే ఈ వారంలో శరీరం అలసిపోయేటువంటి ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చు కనబడుతూ ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు చిన్నపాటివి కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇన్ని గ్రహాలు, ప్రత్యేకించి ఈ 4 గ్రహాలు కూడా ఏదైనా ఒక తప్పు చేయడం, దానివల్ల మానసికమైనటువంటి భయం, దీనివల్ల ఏమవుతుందా అనేటువంటి భయాన్ని, వీటన్నిటినీ కూడా కలగజేస్తాయి. వీటన్నిటి నుండి శనేశ్వరుడు కాపాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీకు మీరుగా కొంత శాంతంగా సాధు స్వభావంతో మౌనంగా ముందుకు వెళుతూ ఉండడం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అర్ధాష్టమ కుజదోష నివారణకై సర్పసూక్తముతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి.